బ్రేకింగ్ చూస్తున్నాం. ఉగ్రవాది సాజిద్ అక్రమ్ కు సంబంధించి కీలక విషయాలు బయటపడుతున్నాయి. అతని బయోడేటాలో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. సాజిద్ అక్రమ్ కాల్పులు జరుపుతుండగా సంఘటనా స్థలంలో చనిపోయాడు. అతని కొడుకు నవీద్ అక్రమ్ పోలీసులకు చిక్కాడు. విచారణలో పూర్తి వివరాలు వెల్లకెక్కాడు. సాజిద్ అక్రమ్ పూర్తి డీటెయిల్స్ ను తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో సాజిద్ బీకాం పూర్తి చేశాడని 1998 నవంబర్ లో ఆస్ట్రేలియాకు వెళ్లినట్టుగా చెప్పారు. అలాగే సాజిద్ కు యూరప్ కు చెందిన వెనీరా గ్రాసోతో వివాహమైందని, ఒక కుమారుడు కూతురు ఉన్నారన్నారు. ఇప్పటికే సాజిద్ ఇండియన్ పాస్పోర్ట్ కలిగి ఉన్నాడని, సాజిద్ కూతురు కుమారుడు ఆస్ట్రేలియా పౌరసత్వం కలిగి ఉన్నారని డీజీపీ వెల్లడించారు. హైదరాబాద్ లోని బంధువులతో సాజిద్ అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడినట్లుగా గుర్తించామని పేర్కొన్నారు. 6 సందర్భాల్లో మాత్రమే సాజిద్ ఇండియాకు వచ్చాడని, తన తండ్రి అంత్యక్రియలకు కూడా రాలేదని చెప్పారు. తెలంగాణలో సాజిద్ పై ఎలాంటి క్రైమ్ రిపోర్ట్లు లేవని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఉగ్రవాది సాజిద్ కు సంబంధించి డీజీపీ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ లో చాలా విషయాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మనం చెప్తున్నట్టు ఇండియాకు సంబంధించి బంధువులు ఉన్నారు, తండ్రి చనిపోయినా రాలేదు, కాకపోతే ఇండియాకు సంబంధించి బంధువులతో మాట్లాడడము, ఇండియన్ పాస్పోర్ట్ ఉండడం, ఇవన్నీ చూస్తున్నాం. ఇంకా ఏ విషయాలు ఉన్నాయో తెలుసుకుందాం మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా. ప్రవీణ్, ఆశ అయితే ఆస్ట్రేలియాలో కాల్పులు జరిపినటువంటి సాజిద్ వద్ద ఇండియన్ పాస్పోర్ట్ గుర్తించారు. అయితే నిందితుడు సాజిద్ అక్రమ్ వద్ద ఇండియన్ పాస్పోర్ట్ లభ్యం కాగా సాజిద్ హైదరాబాద్ లో పాస్పోర్ట్ పొందినట్లుగా కూడా గుర్తించారు. అయితే హైదరాబాద్ నుండి ఫిలిప్పీన్స్ కు ఒకసారి, అదే విధంగా పాకిస్తాన్ కు కూడా వెళ్లినట్టు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అయితే స్టూడెంట్ వీసా మీద 1998లో ఆస్ట్రేలియా వెళ్లినటువంటి సాజిద్ 2001లో పార్ట్నర్ వీసాగా మార్చుకున్నాడు. అయితే సాజిద్ 2022లో కూడా రెసిడెంట్ రిటర్న్ వీసాగా పొందినటువంటి సాజిద్ అక్కడే స్థిరంగా ఉన్నాడు. విదేశీరాలని వివాహం చేసుకున్నటువంటి సాజిద్ 2017లో తండ్రి చనిపోతే కూడా హైదరాబాద్ కు సాజిద్ రాలేదని కూడా అయితే నిఘా వర్గాలు చెప్తున్నాయి. 2022లో టోలీ చౌక్ లో ఉన్న ఆస్తులను అమ్ముకొని వెళ్లినట్టుగా కూడా అయితే సాజిద్ విచారణలో తేలింది. 25 ఏళ్లలో 2 సార్లు మాత్రమే హైదరాబాద్ కు వచ్చినట్టుగా కూడా అయితే పోలీస్ వర్గాలు తెలుపుతున్నాయి. సాజిద్ కుమారుడు పాకిస్తాన్ లో జన్మించినట్లుగా కూడా గుర్తించారు. ఇక ఇటాలియన్ వివాహం చేసుకున్నట్టుగా సాజిద్ తెలుపుతున్నారు. ఫిలిప్పీన్స్ నుంచి ఆస్ట్రేలియా కుటుంబం ప్రయాణం చేసినట్లుగా కూడా గుర్తించారు. కాబట్టి ఇప్పటికే అతని పైన తెలంగాణలో కూడా ఎలాంటి కేసులు లేవు అంటూ కూడా ఇప్పటికి తెలంగాణ పోలీసులు కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా చూసుకుంటే కనుక అయితే భారత్ కు ఇప్పటి వరకు అయితే 1998లో ఉద్యోగార్థం ఆస్ట్రేలియాకు వలస వెళ్లారంటూ కూడా చెప్తూ ఉన్నారు. సాజిద్ అక్రమ్ బీకాం పూర్తి చేశారు. నిందితుల పైన ఐసిస్ భావజాలం అనుమానాలు ఉన్నట్టుగా కూడా తెలుపుతున్న నేపథ్యంలో భారత్ కు 6 సార్లు మాత్రమే సాజిద్ వచ్చినట్టుగా తెలుపుతున్నారు. తండ్రి మరణం సమయంలో కూడా ఆయన ఎప్పుడు కూడా రాలేదంటూ కూడా తెలుపుతున్న నేపథ్యంలో తెలంగాణలో సాజిద్ అక్రమ్ పైన ఎలాంటి కేసులు కూడా లేవంటూ కూడా డీజీపీ తెలపడం జరిగింది. 1998 తర్వాత భారత్ లో ఎలాంటి నేర చరిత్ర కూడా కలిగి లేదంటూ కూడా అయితే డీజీపీ వివరణ ఇవ్వడం జరిగింది. కాబట్టి సాజిద్ కు సంబంధించినటువంటి కేంద్ర సంస్థలతో కూడా సహకరిస్తామంటూ కూడా తెలుపుతుంది. కేంద్ర సంస్థల విచారణలో భాగంగా అయితే ఇక్కడ సహకరిస్తామంటూ నిర్ధారించని వార్తల పైన ప్రచారం చేయొద్దు అంటూ కూడా కొన్ని సోషల్ మీడియాలకు కూడా తెలపడం జరిగింది.